వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫిషరీస్ స్టార్టప్ కాంక్లేవ్ 2.0ను ఎక్కడ ప్రారంభించారు? ఈ ఫిషరీస్ స్టార్టప్ కాంక్లేవ్ 2.0ను హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ ఫిషరీస్ స్టార్టప్ కాంక్లేవ్ని ప్రారంభించిన మినిస్టర్ ఎవరు అనంటే ఫిషరీస్ యూనియన్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్. నెక్స్ట్ టాపిక్ 2025లో డబుల్ టైటిల్స్ రువాండన్ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ను ఎవరు గెలుచుకున్నారు? ఈ టోర్నమెంట్ని ఎవరు గెలుచుకున్నారంటే సిద్ధాంత్ భాందియా మరియు అలెగ్జాండర్ డాన్స్కాయ్. నెక్స్ట్ టాపిక్ ఇటీవల అమెరికా లాస్ అండ్ డామేజ్ ఫండ్ నుండి వైదొలిగింది. అయితే ఈ లాస్ అండ్ డామేజ్ ఫండ్ సంస్థ ఎక్కడ స్థాపించబడింది? ఈ సంస్థ ఎక్కడ స్థాపించబడిందంటే ఈజిప్ట్లో. ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 2022లో UNFCCC కాన్ఫరెన్స్లో జరిగిన COP27 సమ్మిట్లో. అసలు LDF యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెరుగుతున్న సముద్ర మట్ట మరియు తీవ్రమైన వాతావరణం వల్ల పంట వైఫల్యాలలో వాతావరణ మార్పుల కారణంగా ఏవైతే నష్టాలు ఎదుర్కొంటారో ఆ ప్రాంతాలకు LDF వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది. నెక్స్ట్ టాపిక్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం భారతదేశంలో ఏ నగరం అత్యంత కాలుష్య నగరంగా గుర్తించబడింది? ఏ నగరం అంటే బెర్నిహత్. ఈ బెర్నిహత్ ఎక్కడుందంటే మేఘాలయ. ఈ నివేదిక ఎవరిచ్చారంటే IQ ఎయిర్. అత్యంత కాలుష్యత దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఢిల్లీ 6వ సంవత్సరంగా అత్యంత కాలుష్య రాజధాని నగరంగా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి 20 కాలుష్య నగరాలలో 13 ఎక్కడున్నాయంటే భారతదేశంలోనే ఉన్నాయి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం భారతదేశం అత్యంత 5వ కాలుష్య దేశంగా ఉంది. మొదట ఉన్న 4 దేశాలు ఏంటంటే చాడ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, DR కాంగో. DR కాంగో అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో. నెక్స్ట్ టాపిక్ ప్రధాని మోడీ ఏ దేశ జాతీయ దినోత్సవానికి హాజరవుతున్నారు? ప్రధాని మోడీ మారిషస్లో మార్చి 12న జరుగుతున్న జాతీయ దినోత్సవానికి హాజరవుతున్నారు. మారిషస్ యొక్క ప్రధానమంత్రి ఎవరు అంటే నవీన్ రాములం. నెక్స్ట్ టాపిక్ కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ తన పేరును కామన్వెల్త్ స్పోర్ట్స్గా ఎప్పుడు మార్చిందంటే మార్చి 10న. ఇటీవల మరణించిన ప్రఖ్యాత గాయకుడు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మాజీ ఆస్థాన సంగీత విద్వాంసుడు ఎవరు అనంటే గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్. ఇతను తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మాజీ ఆస్థాన సంగీత విద్వాంసుడు. నెక్స్ట్ టాపిక్ ఏ రాష్ట్ర ప్రభుత్వం సొంత శాటిలైట్ అస్సాం శాట్ ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే అస్సాం. అస్సాం యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే అజంతా నియోగ్. నెక్స్ట్ టాపిక్ 2025లో ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలో ఎవరున్నారంటే ముఖేష్ అంబానీ. ఈ ముఖేష్ అంబానీ ఫస్ట్ ఉన్నారు. థర్డ్ ప్లేస్లో ఎవరున్నారంటే గౌతమ్ అదానీ. నెక్స్ట్ టాపిక్ ఇటీవల యమునా వరద మైదానాల్లో అమృత్ బయోడైవర్సిటీ పార్కును ఎవరు ప్రారంభించారు? ఈ అమృత్ బయోడైవర్సిటీ పార్కును ఎవరు ప్రారంభించారంటే VK సక్సేనా. ఈ VK సక్సేనా ఎవరు అంటే ఇతను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. ఈ పార్కు ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీలో. నెక్స్ట్ టాపిక్ 14వ ఎలక్ట్రానిక్ టాయ్ హ్యాకాథన్ ఇది ఎక్కడ నిర్వహించబడిందంటే నోయిడా. ఈ ఎలక్ట్రానిక్ టాయ్ హ్యాకాథన్ని ఎవరు ప్రారంభించారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీస్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్. నెక్స్ట్ టాపిక్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ 2025 ఎక్కడ జరుగుతుంది? ఈ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలోని జవహర్లాల్ స్టేడియంలో మార్చి 11 నుంచి 13 వరకు జరుగుతుంది. ఇందులో 20 దేశాల నుంచి 248 మంది పాల్గొంటున్నారు. నెక్స్ట్ టాపిక్ సముద్రయాన్ మిషన్లో భాగంగా మత్స్య 6000 కప్సుల్ను ఏ సంస్థ అభివృద్ధి చేస్తుందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే చెన్నై. నెక్స్ట్ టాపిక్ సాట్ కోషియా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఈ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే ఒడిషా. ఒడిషా యొక్క ప్రత్యేకత ఏంటంటే
3 రకాల ముసళ్లను కలిగిన ఏకైక రాష్ట్రం. నెక్స్ట్ టాపిక్, ఇటీవల ఏ 2 దేశాలు సంయుక్తంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలను ఏర్పాటు చేయడం కోసం తీర్మానించుకున్నాయి? ఏ 2 దేశాలంటే భారత్ మరియు ఐర్లాండ్. ఐర్లాండ్ యొక్క రాజధాని ఏది అంటే డబ్లిన్. ఈ 2 దేశాల మధ్య వాణిజ్యం ఎంత జరుగుతుందంటే 16 బిలియన్ల యూరోలు. నెక్స్ట్ టాపిక్, ఫ్యూగో అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఈ ఫ్యూగో అగ్నిపర్వతం గ్వాటిమాలాలో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి గ్వాటిమాలా సిటీ. నెక్స్ట్ టాపిక్, ఈ శ్రమ్ పోర్టల్లో ఎంతమంది మహిళలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? ఎంతమంది మహిళలు చేయించుకున్నారంటే 53.68%. అసలు ఈ శ్రమ్ పోర్టల్ ఎప్పుడు ప్రారంభించబడిందంటే 2021 ఆగస్టు 27న. దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే కేంద్ర మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ టాపిక్, సెక్యూరిటీ బెల్ట్ 2025 విన్యాసాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఈ సెక్యూరిటీ బెల్ట్ 2025 విన్యాసం అనేది ఇది నేవల్ విన్యాసం. దీనిని ఇరాన్లోని చాబర్హట్ పోర్టు నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనే దేశాలు ఎన్ని అంటే 3. ఆ 3 దేశాలు ఏవి అంటే రష్యా, చైనా, ఇరాన్. నెక్స్ట్ టాపిక్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025ని విడుదల చేసిన సంస్థ ఏది? ఏ సంస్థ దీన్ని విడుదల చేసిందంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే సిడ్నీ, ఆస్ట్రేలియాలో. నెక్స్ట్ టాపిక్, గ్రిడ్కాన్ 2025 సదస్సు ఎక్కడ జరిగింది? ఈ సదస్సు ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలోని యశోభూమి ప్రాంతం. ఎప్పుడు జరిగిందంటే మార్చి 9 నుంచి 11 వరకు. ఈ గ్రిడ్కాన్ యొక్క 2025 థీమ్ ఏంటంటే ఇన్నోవేషన్ ఇన్ గ్రిడ్ రెసిలెన్స్, స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్సింగ్ రిలయబిలిటీ, సస్టైనబిలిటీ అండ్ అడాప్టబిలిటీ ఆఫ్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. దీన్ని ఎవరు ప్రారంభించారంటే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. నెక్స్ట్ టాపిక్, శంషాబాద్ విమానాశ్రయానికి ఉత్తమ ఎయిర్పోర్ట్ అవార్డును ఏ సంస్థ ఇచ్చింది? ఏ సంస్థ ఇచ్చిందంటే ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. ఈ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే మాంట్రియల్, కెనడా. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.